హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ సంగీత. ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి బిర్యానీ. సో చికెన్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ దమ్ బిర్యానీ అందరికి తెలిసిందే కదా. హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ చాలామందికి ఫేమస్, చాలామందికి ఇష్టం కూడా, చాలామంది ఇష్టపడతారు కదా. సో ఈరోజు నా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. అయితే కొంతమంది ఏం చేస్తారంటే బాస్మతి రైస్ ఒక గ్లాసు నార్మల్ రైస్ తీసుకుంటారు. సో అట్లా తీసుకోకండి, ఎందుకంటే టేస్ట్ అనేది డిఫరెంట్ అవుతుంది. తీసుకుంటే ఆ రైస్ అయినా తీసుకోవాలి, తీసుకుంటే ఈ రైస్ అయినా తీసుకోవాలి. బాస్మతి రైస్ అయినా తీసుకోవాలి, నార్మల్ రైస్ అయినా తీసుకోవాలి. అంతేకాని రెండు మిక్స్ చేయొద్దు. సో టేస్ట్ అస్సలు బాగోదు. ఇక్కడైతే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుని నానబెట్టేసుకున్నాను. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ మ్యారినేషన్కి అయితే స్టార్ట్ చేశాను అనమాట. మ్యారినేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారేమో, బట్ నేను మాత్రం ఈ విధంగానే చేస్తా. సో నేను 1 kg చికెన్ తీసుకున్నాను. అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. ఇది కొంచెం కారం ఎక్కువగానే ఉంది, సో నేను చూసి వేసాను. మీకు కూడా ఎంత కావాలంటే అంత వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి వేసుకున్నాను. తర్వాత 2 బిర్యానీ ఆకులు అండ్ యాలకులు, లవంగాలు, మిరియాలు కూడా వేసుకుంటున్నాను. నేను చాలా తక్కువ స్పైస్ వేసుకుంటాను, నేను ఎక్కువ వేసుకోను. సో మీకు చూపించినంతనే వేసాను, తర్వాత ఇంకేం వేయలేదు. అండ్ ఇక్కడ షాజీరా వేసాను 1 టేబుల్ స్పూన్. చికెన్ మసాలా వేసుకోండి, లేదంటే మీ దగ్గర మటన్ మసాలా అయినా వేసుకోవచ్చు. నేను మినిమమే వేసాను, ఎక్కువ కూడా వేయలేదు. తర్వాత బిర్యానీ మసాలా కూడా వేసేసుకోండి, మీకు ఎంత కావాలంటే అంటే మరీ ఎక్కువ వేసుకోవద్దు, మసాలాస్ అంత మంచిది కాదు కదా. తర్వాత 1 నిమ్మ చెక్క తీసుకున్నాను, అది ఒక్కటి మాత్రమే సరిపోతుంది. ఓకే, మరి ఎక్కువ కూడా యాడ్ చేస్తే మనకు ఆ ఫ్లేవరే ఉంటుంది కదా. 1 నిమ్మకాయ వరకు అయితే నేను పిండేసుకున్నానండి కంప్లీట్గా. ఎక్కువ కూడా వేసుకుంటే అదే ఫ్లేవర్ ఉంటుంది, అంత బాగుండదు. సో తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకున్నాను. నేను ఇందాక ఫ్రై చేసుకున్నాను కదా, అవి కూడా ఆనియన్స్ ఫ్రై చేసేసుకొని వేసేసుకుంటున్నాను. సో మంచి ఫ్లేవర్ ఉంటుంది ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల. ఉట్టిగా కూడా కొంతమంది వేసేస్తుంటారు, అట్లా కాకుండా ఇట్లా ఫ్రై చేస్తే బాగుంటుంది. అండ్ కొత్తిమీర, పుదీనా ఈ 2 కూడా కడిగేసి మంచిగా వాష్ చేసుకున్న తర్వాతనే వేసుకోండి, డైరెక్ట్ వేయకండి, ఎందుకంటే అందులో కెమికల్స్ కూడా ఉంటాయి కదా. మనం నీట్గా వాష్ చేసుకున్న తర్వాతనే వేస్తే చాలా బాగుంటుంది. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ నేను ఫ్రై చేసుకున్నాను కదా, అదే ఆయిల్ని నేను ఇక్కడ వేస్తున్నాను. బికాస్ కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఆయిల్ వేస్తే బాగుంటుంది. మీరు ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ వేయకపోతే సపరేట్గా కొద్దిగా వేడి నూనె వేడి చేసిన తర్వాత అప్పుడు వేసుకోండి, బాగుంటుంది. సో ఇప్పుడైతే అన్నీ మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 4-5 టేబుల్ స్పూన్స్ నేను కర్డ్ అయితే యాడ్ చేస్తున్నా. కర్డ్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. మీకు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే కూడా కర్డ్ యాడ్ చేసుకోండి. నాకైతే ఇంతే సరిపోద్ది అనిపించింది. 1 kgకి ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఓకే సరిపోద్ది. తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని మ్యారినేషన్ అనేది పక్కన పెట్టేసుకోండి. ఒక 1 అవర్ పెట్టుకుంటారా, 2 అవర్స్ పెట్టుకుంటారా మీ ఇష్టం, మీ టైంని బట్టి పెట్టేసుకోండి. సో ముక్కలకి మంచిగా పడుతుంది కదా, మంచిగా టేస్ట్ కూడా బాగుంటుంది బాగా మ్యారినేషన్ అవ్వడం వల్ల. సో కొద్దిసేపు నేను నాననిచ్చిన తర్వాత ఇక్కడైతే నేను ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసేసి, సో బియ్యం మనం ఉడికించుకోవాలి కదా, సో దానికి తగ్గట్టుగా వాటర్ అయితే వేసుకోండి. నేనైతే 2 గ్లాసెస్ తీసుకున్నా అని చెప్పాను కదా, దానికి తగ్గట్టుగానే వాటర్ తీసుకోండి. అందులో అల్లం, తర్వాత యాలకులు, లవంగాలు, మిరియాలు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మేమైతే స్పైస్ తక్కువనే తింటాం కాబట్టి మేము స్పైస్ తక్కువనే వేస్తున్నా. ఆ తర్వాత ఇక్కడ 2 బిర్యానీ ఆకులు కూడా తీసుకున్న తర్వాత షాజీరా వేసుకోండి మీకు తగినంత. సో షాజీరానే మన బిర్యానీకి కొంచెం ఫ్లేవర్ బాగా వస్తుంది. సో కంపల్సరీ షాజీరా వేసుకోండి. ఆ తర్వాత ఆయిల్ ఎందుకు వేస్తాము అని అంటే, ఇక్కడ ఒక బియ్యానికి అతుక్కోకుండా ఉండడానికి ఆయిల్ అయితే వేస్తాము. కంపల్సరీ వేసుకోండి, అప్పుడే బియ్యం అనేది కొంచెం పొడి పొడిగా ఉంటుంది, బాగుంటుంది.
మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది. ఇక్కడే మీరు ఏం చేయండి అంటే సాల్ట్ తగినంత వేసుకోండి. ఎలా ఉండాలి అంటే సీ సాల్ట్, మనం ఎట్లయితే ఉప్పగా ఉంటాయో నీళ్ళు అట్లా ఉండాలి. మరీ ఉప్పగా కాదు, మనం నోట్లో వేసుకుంటే కొంచెం ఉప్పుగా ఉండాలన్నమాట. అలా అయితే వేసుకోండి. ఉప్పు కరెక్ట్గా వేసుకోండి. వేసుకున్న తర్వాత హాఫ్ నిమ్మ చెక్క అయితే పిండేసాను. నిమ్మకాయ ఎందుకు వేస్తాము వాటర్లో అంటే బియ్యం తెల్లగా రావడానికి. ఇందులో బియ్యం అయితే వేసేసాను, అది మరుగుతూ ఉంది. ఇక్కడైతే చికెన్ మ్యారినేషన్ అయితే అయ్యింది. అందులో మనం ఒక 2 గరిటెలు కానీ నీళ్ళు అయితే వేసేసుకోండి, వేడి నీళ్ళు. అది కూడా మనం బియ్యం ఉడకపెడుతున్నాం కదా, అవే వాటర్ వేసుకోండి. లేదంటే మీరు సపరేట్గా వేడి చేసుకొనైనా వాటర్ వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఫుడ్ కలర్ అవేం యూజ్ చేయకుండా ఒక మంచి ట్రిక్ అయితే చెప్తానండి. ఇక్కడ చాలామందికి తెలిసి ఉండొచ్చు, బట్ నేను తెలియని వాళ్ళకి చెప్తున్నా. సో పసుపు తీసుకొని అందులో పాలు యాడ్ చేసుకోవాలండి. పసుపు విత్ పాలు 2 యాడ్ చేసుకుంటే మనకు మంచి ఫుడ్ కలర్ లాగా కలర్ అయితే వస్తుంది. మీరు లాస్ట్లో చూస్తారు ఎలా ఉంటుంది అనేది. సో నేనైతే ఈ విధంగానే ట్రై చేస్తాను. నేను ఆ ఫుడ్ కలర్ అవన్నీ యూస్ చేయను, ఎందుకంటే కెమికల్ కదా, అంత మంచిది కాదనేసి నేను యూస్ చేయను. ఇదే యూస్ చేస్తే ఎప్పుడు కూడా సేమ్ మన హోటల్ స్టైల్లో కలర్ ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది, బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, ఒకసారి బాగుందో లేదో. ఇక్కడైతే బియ్యం అయితే ఉడికిపోయినాయి. సో మనకు 70% ఉడికితే చాలు, మరీ 90-100% ఉడకాల్సిన అవసరం లేదు. 70% నేను ఇక్కడ చూపిస్తున్నా కదా, అంత ఉడికితే ఓకే. ఒక గ్రెయిన్ అనేది మనకు ఆఫ్ అవ్వాలి, అట్లయితే ఓకే, సరిపోతుంది. ఇక్కడైతే బియ్యాన్ని మనం మ్యారినేషన్లోకి అయితే వేసేస్తున్నాను. సో మంచిగా స్ప్రెడ్ చేసుకోండి బియ్యాన్ని మొత్తం. ఇంకా అందులో అయితే వేసేసేయండి. వేసేసి మంచిగా స్ప్రెడ్ అయితే చేసుకోండి. పైనంతా కంప్లీట్గా స్ప్రెడ్ అయితే చేసేసుకోండి. ఏ విధంగా అయితే చేస్తారో ఆ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు కంప్లీట్గా అయితే వేసేసుకున్నాను కదా. వేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను షాజీరా మళ్ళీ యూజ్ చేస్తున్నాను. మంచిగా పైన గార్నిషింగ్ లాగా బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. ఫస్ట్ షాజీరా ఫ్లేవర్ చాలా బాగుంటుంది బిర్యానీకి, ఖచ్చితంగా వేయండి. అండ్ ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకున్న తర్వాత నేను పసుపు పాలు కలిపి పెట్టుకున్నాను కదండి, ఈ మిశ్రమాన్ని మొత్తం మనం ఈ విధంగా అయితే వేసేసుకున్న తర్వాత ఇంకా మీకు నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోండి. అండ్ పుదీనా, కొత్తిమీర ఇవి 2 కూడా వేసేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసి ఇంకా దమ్కి అయితే పెట్టేసేయాలండి. నేనైతే దాదాపుగా 50 మినిట్స్ పెట్టాను. 50 మినిట్స్ ఎందుకు పెట్టానంటే అంతసేపు పెడితే మంచిగా కింద వాటర్ ఏది లేకుండా నీట్గా కుక్ అవుతుంది అనమాట. చాలా మెత్తగా కుక్ అవుతుంది, బాగుంటుంది. సో మీరు కూడా 50 మినిట్స్ కంపల్సరీ పెట్టండి, లేదంటే వాటర్ అంతా చికెన్లో వచ్చిన వాటర్ అంతా ఉండిపోతుంది. సో ఇదండి చికెన్ దమ్ బిర్యానీ ప్రాసెస్ అయితే. చాలా బాగుంది, టేస్ట్ మాత్రం అసలు అవసరం ఉంది. మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టం చికెన్ బిర్యానీ. సో మీరు కూడా ఈ విధంగా చేసుకొని తినండి, మీరు కూడా ఖచ్చితంగా ఇష్టపడతారు. సో సింపుల్గా మసాలాలు ఏం లేకుండా చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఏ విధంగా కుదిరిందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.